కష్టపడి పనిచేస్తే ఎక్కడైనా జీవించే శక్తితో పాటు 10 మందికి కడుపు నిండా భోజనం పెట్టే భాగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు గడ్డపారాలు, తట్టలు పంపిణీ చేశారు. పేదలకు పనులు కల్పించి కడుపు నిండా అన్నం పెట్టాలనే ధ్యేయంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందన్నారు. కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ పథకం ఇవాళ దేశవ్యాప్తంగా మరి లక్షలాది కోట్లాది మంది పేదల కడుపులు నింపుతున్నటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంత అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపుతూ సంతోషంగా ఆరోగ్యంగా బతకడానికి దారి చూపినటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం. అటువంటి పథకం మరి ఇవాళ ఇటు పెనుపాక నియోజకవర్గంలో కూడా వేలాది మంది పేద కూలీలు మరి పనిచేసి గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో కూలీ చేసి ఆదాయం పొందుతూ ఆర్థికంగా మరి నిలబడుతూ కుటుంబాన్ని పోషించుకునే సందర్భం మరి ఈ పథకం కల్పించింది. ఈ రోజున పెనుపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో ఈ 100 రోజులు పనిచేసేటటువంటి కూలీలకు మొత్తం దాదాపు 700 ఒక టీములకు 3505 మందికి సంబంధించినటువంటి అందరికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలందరికీ కూడా ఇవాళ వాళ్ళు పని చేసుకోవడానికి గడ్డపార, అదేవిధంగా గడ్డపార, తట్టాలు, పార ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. పనులు కల్పించి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ పథకం ఇవాళ దేశవ్యాప్తంగా మరి లక్షలాది కోట్లాది మంది పేదల కడుపులు నింపుతున్నటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంత అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి కడుపు